ఎస్ఐ రాలేదని అతను వెళ్ళిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు నుంచి వెళ్లారని చెప్పారు సార్. ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరోళ్ళు అయితే కాదండి సార్. ఏయ్ మహి, ఏంటమ్మ తల్లి ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా అన్నయ్య దాక్కున్నారు, నేను కనిపెట్టాలి. అలాగా, మనం పట్టుకుందామా? రా 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 రా. అమ్ములు, నాన్న వెళ్ళి అమ్మని పట్టుకుంటాడు, నువ్వు లోపల అన్నయ్య ఉన్నాడేమో చూడు, సరేనా? ఏంటే నువ్వు పోలీసుని చూసి భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. దాక్కున్నావా? అయినా కనిపెట్టేసావుగా. కనిపెట్టానని ఎవరు చెప్పారు? ఇంకా కనిపెట్టలేదు. కనిపెట్టినంత వరకు చాలే కానీ నేను వెళ్తాను. ఏయ్, నేను కనిపెడితేనే నువ్వు అవుట్. ఇంకా కనిపెట్టలేదుగా, నువ్వు ఆగవే. పిల్లలు వచ్చేస్తారు. ఏయ్, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాలే. ఏయ్ పోలీసుడా, తప్పు చేస్తున్నావు, దెబ్బలు తినబోతున్నావు. ముందు తప్పు చేయని, తర్వాత దెబ్బలు తింటా. అమ్మ ఎక్కడుందో కనిపెడదామా? ప్లీజ్ బుజ్జమ్మా, ప్లీజ్. డోంట్ వరీ, ఇంకో గేమ్ ఆడదాం, ఓకేనా? నో ప్రాబ్లం. మనం అందరం కలిసి ఇంకో గేమ్ ఆడదామా? ఓకేనా? మేము రెడీ, నువ్వు రెడీనా? ఏ గేమ్ ఏం వద్దు, ఇదిగోండి పిల్లల ముందు వద్దు చెప్తున్నాను బాబు. రే మహేష్, చూడరా అమ్మ ఒప్పుకోవట్లేదురా, ఇంకోసారి అడగరా ప్లీజ్. ఇంకో గేమ్ ఆడదామని చెప్పరా. రే వెళ్ళకండి రా. రే బుజ్జమ్మా ప్లీజ్, బుజ్జమ్మా ఏ ప్లీజ్, ఏ ప్లీజ్. హలో. ఏ బుజ్జమ్మా, చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు? ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే, తిన్నాక మీ అమ్మా నాన్నకి విష్ చేయి. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి. ఓకే బాయ్ బాయ్. సరే ఓకే. ఏ హలో హలో, నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఓ కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి. తమ్ముడు 2 టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్లో కొన్ని అనుమానాలున్నాయి. దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో 3 విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ 1, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ 2, ఇది పక్కా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ 3, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్. అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు, కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజుని చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసుని ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్, అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూశారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్, ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడు ఏమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్, అదేదో తెలియకుండా. ఆగండి ఆగండి, అసలు వీణ్ణైపోయి వాణ్ణేశారు, వాణ్ణైపోయి వేండేశారని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆశామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేది చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గురక వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్ ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు, కందకలేని దొరదా కత్తిపేటకి ఎందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తదే. స్టేషన్లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు, నువ్వు అడిగితే నేను చెప్పానా? ఏంటి
ఆ? ఏం లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఆర్డర్ రాలేదు శేషు. అది వస్తేనే నువ్వు ఏసీపీ. నీ మీద ఇలాగే కంప్లైంట్లు వస్తూ ఉంటే నీ ప్రమోషన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. సార్ ప్రమోషన్ కోసం ఏం పనిచేయడం- మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంతైనా తప్పు చేసి ఉండొచ్చు. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని ఎలా కొడతారు? సార్ నేను అడుగుతున్న దానికి అతను కోఆపరేట్ ఏం చేయలేదు. రీజన్ ఉందని ఏం చెప్తున్నారు అసలు? ఆ? సార్ నన్ను చెప్పనిస్తారా లేదా? చెప్పండి. సార్ కనకరాజును కాపాడడం కోసం సుబ్బరాజు తన ప్రాణాలని త్యాగం చేశాడు. మీరే చూడండి సార్. నాకు అతనికి పర్సనల్ గొడవలు ఏం లేవు సార్. 100% అతని ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు సార్. పోలీసుడిని కొట్టానని మీరు పిలిచి అడుగుతున్నారే, అతని వల్ల ఓ పోలీసుడి భార్య విధవరాలైంది. తనకేం సమాధానం చెప్తారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడే మీ ఆయన చనిపోయాడు, అంత్యక్రియలకు డబ్బులు మిగిలాయంటారా? పోలీసుడి మీద చేపడితే ఏం జరుగుతుందో చూపించాలి. ఈ కేసుకి సంబంధించి ఎవరిని వదలను. ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు పనిచేయను సార్. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను వెళ్ళమని చెప్పాను కదా. నిన్నొచ్చి బస్ ఎక్కించాలా? ఆ? ఏయ్, వాడు అన్ని విషయాలు కెలుగుతున్నాడు. మర్యాదగా బయలుదేరు, లేదా నిన్ను నీ కొడుకుని ఇద్దరిని కలిపి నరికేసిపోతాను. చెప్పేది నీకు కాదు. ఆ? ఎక్కడ్రా వాళ్ళు? గట్టిగా తగిలిందా? సార్. ఇక్కడేం చేస్తున్నావు? సార్ మీరు వెళ్ళిపోండి సార్. నేను కూరగాయలు కొంటున్న ట్యాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళండి సార్. సరే నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి.
వద్దు సార్ సార్ ఇంకోసారి అలా చెయ్యండి సార్. ప్లీజ్ సార్ సార్ మమ్మల్ని క్షమించండి సార్. సార్ ఒక్కసారికి వదిలేండి సార్. డబ్బు కోసం పోలీసుని ఎలా చంపేస్తారా? మమ్మల్ని క్షమించండి సార్. ఇంకోసారి అలా ఎప్పుడు చేయండి సార్. సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్. కొంచెం కూడా దయ లేకుండా పోలీసుని తగలబెట్టి సారీయా? సారీ సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పేస్తాను సార్. నిజం మొత్తం ఏయ్. చెప్పేస్తాను సార్. సార్ నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి సార్. నిన్ను వదిలేంత పెద్ద మనసు లేదురా. సార్ ఎవరో చెప్పు. చెప్పేస్తాను సార్. ఇదంతా నన్ను కాపాడుకోవడానికే సార్. చెప్తే నన్ను చంపేస్తారు సార్. ఇప్పుడు చేస్తావా 4 రోజుల తర్వాత? నీకేమైనా సెక్యూరిటీ కావాలరా? చెప్పురా. సార్ పెద్ద ఆయనే సార్. మార్కెట్, ట్రావెల్స్, గ్రానైట్, టింబర్ డిపో, రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్లు చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ లో ఎవరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్. అదే కాదు సార్, వాళ్ళూరులో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళరు. వాళ్ళూరులో ఆయనే పోలీస్ స్టేషన్, ఆయనే కోర్టు. అంత పరపతి ఉంది. కూర్చోండి. ఏమంటారు? ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం. వాడే కరెక్ట్. ఇదిగో చంద్రశేఖర్, అయ్యా. పదవిలోకి రావడం ముఖ్యం కాదు. అయ్యా. నీ గురించి నాకేదన్నా తేడాగా వినిపించిందో అయ్యా. అప్పుడు జరిగేదే వేరు. ఆ? మోహన్ రావు పెద్దానికి చుట్టం అవుతాడు. పైగా రైట్ హ్యాండ్ కూడా. నేను కోర్టులో చూసుకుంటాను. కోర్టులో చూసుకుంటారా? సరే మావయ్య, అది అన్నదమ్ముల మధ్య ప్రాబ్లము. కోర్టుకు పోతాను అని. కోర్టుకు పోతావా? ఆ? ఊరికినేదో వాడు చెప్పినట్టు వినాలా? ఏందే? అలాగేనయ్య. తినేసిపో. పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకొచ్చి పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. పెళ్లి చేసుకున్నావు. కనకరాజు తను సంపాదించే చాలు, పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దానివల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్ళి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఇంకిదంతా వద్దు నాన్న. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారో అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. ఏమన్నావ్? పెద్ద ఆయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చి బతుకుతున్నాను నాన్న. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేసుకున్నాడు. పెద్ద ఆయన కూతురు కూడా నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజును వేసేయటానికి పెద్దానే సిద్ధమయ్యాడు. కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతని బదులుగా సుబ్బరాజు వెళ్ళాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే? ఎస్ సార్.